ముంబైలో పోర్చుగల్ మహిళను ఇబ్బందులకు గురి చేశారు పోకిరీలు. భారత్లో పర్యటించడానికి వచ్చిన విదేశీ మహిళను సెల్ఫీ ఇవ్వాలి అంటూ అదే పనిగా వెంటపడ్డారు ఇద్దరు యువకులు. ఆమె వర్ణిస్తున్నప్పటికీ పదే పదే ఆమె సమీపంలో తిరుగుతూ ఇబ్బందులకు గురి చేశారు. ట్రావెలర్ అయిన ఆ మహిళ వీడియో ద్వారా వేధింపులను బయటపెట్టింది. సెల్ఫీ ఫోటో పేరుతో వెంటబడుతూ ఆమెకి వేధించారు ఇద్దరు యువకులు. ఆమె పదే పదే హెచ్చరిస్తున్నా అదే పనిగా వేధిస్తూ వెనక తిరిగారు ఆ పోకిరీలు. ఈ ఘటనపై ముంబై అగ్రిపాడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 3 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి యాక్షన్లోకి దిగారు ముంబై పోలీసులు. వీడియోలో కనిపించిన ఆ ఇద్దరు యువకుల కోసం గాలింపులను మొదలుపెట్టారు. త్వరలోనే వాళ్ళను పట్టుకొని చర్యలు తీసుకుంటామన్నారు ముంబై అగ్రిపాడ పోలీసులు. నిందితులను ట్రేస్ చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించినట్లుగా తెలిపారు. ఇండియాలో నాకు ఇలాంటి అనుభవం రావడం ఇదే మొదటిసారి. ఇక్కడికి వచ్చిన 2 నెలలు అయింది. ఇప్పటి వరకు నా అనుభవాలు చాలా అందమైనవి, ఆప్యాయతతో నిండినవి, మంచి ఆతిథ్యంతో కూడినవి. కానీ ఆ రోజు మాత్రం భిన్నంగా అనిపించింది. నేను పలుమార్లు వద్దు అని చెప్పినా కూడా వారు ఫోటోలు తీసుకుంటామని వెంటపడ్డారు. నాకు అసౌకర్యంగా అనిపించింది. దాదాపు 15 నిమిషాల పాటు నన్ను వెంబడిస్తూ ఉండడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఒక దశలో నేను స్వయంగా వారిని వెనక్కి తోసేయాల్సి వచ్చింది. వద్దు అంటే అది పూర్తి స్థాయి సమాధానం అన్న విషయాన్ని తెలుసుకోవాలి. భద్రత, సౌకర్యం ఎప్పుడు ముందు వరుసలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.